హలో అండి, మా ఛానల్కి వెల్కమ్ బ్యాక్. మన ఛానల్కి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త కథను ప్రారంభించబోతున్నాం. ఈ కథ పేరు అమ్మను వదిలేసిన కొడుకు చివరికి కన్నీళ్లతో తిరిగి వచ్చాడు. ఈ కథలో ఒక తల్లి తన కొడుకు కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో, ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ఒక కొడుకు చేసిన తప్పు అతని జీవితాన్ని ఎలా మార్చిందో, చివరికి తాను చేసిన తప్పు తెలుసుకుని అదే తల్లి దగ్గరకు కన్నీళ్లతో ఎలా తిరిగి వచ్చాడో తెలుసుకోబోతున్నాం. కథలో ప్రతి మలుపు మనసును కదిలించేలా ఉంటుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మనం మొదట్లో సాధారణంగా కనిపించే ఈ కుటుంబం వెనుక ఎంత పెద్ద రహస్యం దాగి ఉందో కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఒక చిన్న పట్టణం చివర్లో ఉన్న పాతకాలం నాటి ఓ చిన్న ఇంట్లో జానకమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఇల్లు పెద్దది కాదు, ఆస్తులు కూడా లేవు, ఖరీదైన వస్తువులు కూడా లేవు. ఇంటి ముందు చిన్న తులసి కోట, దాని పక్కనే ఎన్నో సంవత్సరాలుగా జానకమ్మ ప్రేమగా పెంచుతున్న మల్లె మొక్క, వాకిట్లో ఒక పాత చెక్క కుర్చీ మాత్రమే కనిపించేవి. కానీ ఆ చిన్న ఇంట్లో అడుగుపెట్టిన ఎవరికైనా ఒక విషయం మాత్రం వెంటనే అర్థమయ్యేది. ఆ ఇల్లు పేదదైనా అందులో ప్రేమ మాత్రం చాలా పెద్దది. ఉదయం సూర్యుడు ఉదయించకముందే జానకమ్మ నిద్రలేచి వాకిటిని ఊడ్చి తులసి కోటకు నీళ్లు పోసి చిన్న దీపం వెలిగించి దేవుడి ముందు చేతులు జోడించి ఒకటే ప్రార్థన చేసేది. దేవుడా, నా కొడుకు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. వాడి జీవితంలో ఎలాంటి కష్టం రాకూడదు. వాడి ముఖంలో ఎప్పుడూ నవ్వుండాలి. తన గురించి మాత్రం ఆమె ఒక్క మాట కూడా దేవుణ్ణి అడిగేది కాదు. ఎందుకంటే ఆమె జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన కోరిక ఎప్పుడూ లేదు. ఆమెకు ప్రపంచం అంటే తన కొడుకు అర్జున్ మాత్రమే. అర్జున్ చిన్నతనం నుంచే జానకమ్మకు ప్రాణం. అతను పుట్టినప్పుడు జానకమ్మ భర్త రామయ్య ఎంతో సంతోషించాడు. మన అర్జున్ని బాగా చదివించి పెద్ద ఉద్యోగంలో పెట్టాలి అని అప్పుడే కలలు కనేవాడు. కానీ ఆ కలలు ఎక్కువ కాలం నిలవలేదు. అర్జున్ 17 ఏళ్ల వయసులో ఉండగానే రామయ్య అనారోగ్యానికి గురై మంచం పట్టాడు. చికిత్స కోసం ఉన్న కొద్దిపాటి డబ్బంతా ఖర్చయిపోయింది. చివరకు ఒక రాత్రి రామయ్య జానకమ్మ చేతిని పట్టుకుని, జానకి, నా గురించి ఇక ఆలోచించకు. మన అర్జున్ని మాత్రం ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు. వాడు చాలా మంచివాడు. వాడి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అని చెప్పి కన్నుమూశాడు. ఆ రోజు జానకమ్మ జీవితంలో భర్తను మాత్రమే కాదు, తనకు అండగా నిలిచే ఒక మనిషిని కూడా కోల్పోయింది. అయినా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. మరుసటి రోజు నుంచే తన కొడుకు భవిష్యత్తు కోసం పోరాటం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో జానకమ్మ ఉదయం ఇతరుల ఇళ్లలో పనిచేసేది. మధ్యాహ్నం ఒక చిన్న హోటల్లో పాత్రలు కడిగేది. సాయంత్రం ఇంటికొచ్చి అర్జున్కు వంట చేసేది. ఎన్నో రోజులు ఆమె కడుపు నిండా తినకుండా పడుకున్నా అర్జున్కి మాత్రం ఎప్పుడూ తిండి తక్కువ కాలేదు. ఒకసారి అర్జున్ పాఠశాల ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో జానకమ్మ తన పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన చిన్న బంగారు ఉంగరాన్ని అమ్మేసింది. విషయం తెలిసిన అర్జున్ బాధపడుతూ, అమ్మా, నా కోసం నీ నగ ఎందుకు అమ్మేశావు అని అడిగాడు. జానకమ్మ నవ్వుతూ, నగపోతే మళ్ళీ వస్తుంది బాబూ, కానీ నీ చదువు ఆగిపోతే ఆ అవకాశం మళ్ళీ రాదు అని చెప్పింది. అప్పుడు చిన్న అర్జున్ తల్లి ఒడిలో తలపెట్టుకుని, నేను పెద్దవాణ్ణయ్యాక నిన్ను రాజులా చూసుకుంటానమ్మా అని చెప్పాడు. ఆ మాట విన్న జానకమ్మ కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. నువ్వు సంతోషంగా ఉంటే చాలు బాబూ, నాకు రాజభవనం అవసరం లేదు అని చెప్పింది. కాలం గడిచింది. అర్జున్ బాగా చదివాడు. డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు జానకమ్మ ఆనందానికి హద్దుల్లేవు. చేతిలో ఉద్యోగ నియామక పత్రం పట్టుకుని ఇంట్లోకొచ్చిన అర్జున్ను చూసి ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది అని అర్జున్ చెప్పగానే జానకమ్మ అతన్ని గట్టిగా కౌగిలించుకుని, నువ్వు నా కష్టం మొత్తం మర్చిపోయేలా చేశావు బాబూ అని చెప్పింది. అర్జున్ వెంటనే, ఇక నుంచి నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదమ్మా, నేను సంపాదిస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను అని మాటిచ్చాడు. ఆ మాటలు విన్న జానకమ్మ తన భర్త ఫోటో ముందు నిలబడి, మీరు చూశారా, మన అర్జున్ పెద్దవాడయ్యాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అర్జున్ జీవితం పూర్తిగా మారిపోయింది. మంచి ఉద్యోగం, మంచి జీతం, కొత్త స్నేహితులు, కొత్త ప్రపంచం అతని చుట్టూ ఏర్పడ్డాయి. అయినప్పటికీ మొదట్లో తన తల్లిని మాత్రం మరచిపోలేదు. ప్రతీ నెల జీతం వచ్చిన వెంటనే కొంత డబ్బు తల్లికి పంపేవాడు. ఫోన్ చేసి, అమ్మా, నీకేమైనా కావాలంటే చెప్పు అని అడిగేవాడు. జానకమ్మ మాత్రం ఎప్పటిలాగే నాకేమీ వద్దు బాబూ, నువ్వు బాగా తింటూ ఆరోగ్యంగా ఉంటే చాలు అనేది. కానీ అర్జున్ తన తల్లికి ఒక మంచి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలానికి అతని జీవితంలో కావ్య అనే అమ్మాయి ప్రవేశించింది. కావ్య అందంగా, తెలివిగా, మాట్లాడే తీరు ఆకట్టుకునేలా ఉండేది. మొదటి పరిచయానికే అర్జున్కు ఆమె నచ్చింది. పెళ్లి గురించి మాట్లాడుతున్న సమయంలో కావ్య ఒకసారి అడిగింది,
మీ అమ్మ మీతోనే ఉంటారా? అర్జున్ ఎలాంటి సందేహం లేకుండా, అవును, అమ్మను నేనెప్పటికీ వదిలిపెట్టను. నా జీవితంలో అమ్మకి ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పాడు. కావ్య చిరునవ్వుతో, అది చాలా మంచిదే అని చెప్పింది. ఆ సమయంలో ఆమె మనసులో ఏముందో అర్జున్కు తెలియదు. అర్జున్, కావ్యల పెళ్లి ఘనంగా జరిగింది. జానకమ్మ తన కోడలిని మొదటి రోజే కూతురిలా చూసుకుంది. ఇంటి గడప దగ్గర హారతి తీస్తూ, ఇప్పట్నుంచి నువ్వు నా కోడలు కాదమ్మా, నా కూతురు. నా కూతురు లేని లోటు ఇక ఉండదు అని చెప్పింది. కావ్య కూడా ఆమె చేతులు పట్టుకుని, అత్తయ్య, మీరు నాకు అమ్మలాగే అని చెప్పింది. మొదటి కొన్ని నెలలు నిజంగానే వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం కనిపించింది. కావ్యకు ఏం వండాలో తెలియకపోతే జానకమ్మ నేర్పేది. జానకమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే కావ్య మందులిచ్చేది. అర్జున్ బయట ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి మాట్లాడుకునేవారు. ఆ రోజుల్లో జానకమ్మ తన అదృష్టాన్ని తానే మెచ్చుకునేది. నా కొడుకుకి మంచి భార్య దొరికింది అని సంతోషించేది. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత కావ్య మనసులో మార్పు మొదలైంది. అర్జున్ జీతం వచ్చిన ప్రతిసారీ తల్లికి డబ్బు పంపుతున్న విషయం ఆమెకు నచ్చలేదు. మనకు భవిష్యత్తు ఉంది కదా, మనం ఇల్లు కొనాలి, కారు కొనాలి, సేవింగ్స్ చేయాలి. ఇంత డబ్బు ప్రతీ నెల మీ అమ్మకెందుకు అని ఒకరోజు అర్జున్ అడిగింది. అర్జున్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఆమె నా తల్లి కావ్య. నన్ను పెంచడానికి ఆమె తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసింది. ఆమెకు డబ్బివ్వడం నాకు భారంగా అనిపించదు అన్నాడు. కావ్య మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు ఆమె ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమె మనసులో ఒక ఆలోచన మొదలైంది. అర్జున్ జీవితంలో నాకు మొదటి స్థానం రావాలంటే ముందుగా అతని తల్లిని దూరం చేయాలి అని అనుకుంది. అదే సమయంలో కావ్య స్నేహితురాలు ఒకరోజు ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. నువ్వింకా అత్తయ్యతోనే ఉంటున్నావా అని స్నేహితురాలు అడిగింది. కావ్య అవును అని చెప్పింది. మీ ఇద్దరికీ ప్రైవసీ ఉండదా అని ఆమె అడిగిన మాట కావ్య మనసులో మరింత బలంగా పడింది. ఆ రోజు నుంచి జానకమ్మ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న విషయం కావ్యకు ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. జానకమ్మ ఉదయం లేచి వంట చేయడం కూడా ఆమెకు ఇష్టం లేకపోయింది. అర్జున్ తన తల్లితో ఎక్కువసేపు మాట్లాడితే ఆమెకు అసూయ కలిగేది. అయినప్పటికీ జానకమ్మ మాత్రం ఏమీ గుర్తించలేదు. ఆమెకు కావ్యపై ఎలాంటి అనుమానం లేదు. ఒకరోజు కావ్యకు జ్వరం వచ్చినప్పుడు జానకమ్మ రాత్రంతా ఆమె పక్కనే కూర్చుని నీళ్ళిచ్చింది. నువ్వు నా కూతురివి అమ్మా అని ఆమె చెప్పినప్పుడు కావ్య కళ్లల్లో ఒక్క క్షణం భావోద్వేగం కనిపించినా వెంటనే అది మాయమైపోయింది. కొంతకాలానికి కావ్య తన మొదటి పెద్ద అబద్ధాన్ని చెప్పింది. తన నగల పెట్టెలో ఉన్న బంగారు గొలుసు కనిపించడం లేదని అర్జున్కు చెప్పింది. ఎక్కడ పెట్టావు అని అర్జున్ అడిగితే, నేనెప్పుడూ పెట్టే చోటే పెట్టాను, కానీ ఇప్పుడు లేదు అంది. అర్జున్కి విషయం అర్థం కాలేదు. కావ్య మాత్రం నేరుగా జానకమ్మ పేరు చెప్పలేదు. ఇంట్లో మనం ఇద్దరం మాత్రమే కదా, ఇంకెవరు తీసుకుంటారు అని అనుమానం కలిగించేలా మాట్లాడింది. అర్జున్ మొదట నమ్మలేదు, కానీ భార్య మాటలు విని తల్లిని అడగాల్సొచ్చింది. అమ్మా, కావ్య గొలుసు కనిపించడం లేదంటోంది, నీకేమైనా తెలుసా అని అడిగిన ఆ ఒక్క ప్రశ్న జానకమ్మ గుండెను పగలగొట్టింది. ఆమె కొడుకు తనను అనుమానిస్తున్నాడని నమ్మలేకపోయింది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా బాబూ అని అడిగింది. అర్జున్ వెంటనే, అమ్మా, నేను అలా అనడం లేదు అన్నా. అప్పటికే జానకమ్మ మనసులో ఆ మాట బలంగా గుచ్చుకుంది. ఆ రాత్రి జానకమ్మ తన గదిలో ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఏడ్చింది. తన భర్త చనిపోయిన రోజు కూడా ఆమె ఇంతగా ఏడవలేదు. ఎందుకంటే ఆ రోజు తన కొడుకు తనతో ఉన్నాడు. కానీ ఇప్పుడు తన కొడుకు తనను నమ్మలేకపోతున్నాడనే బాధ ఆమెను లోపల నుంచి కాల్చేసింది. ఆమె తన పాత పెట్టెను తెరిచి అర్జున్ చిన్ననాటి ఫోటోలను చూస్తూ కూర్చుంది. ఒక ఫోటోలో చిన్న అర్జున్ ఆమె మెడ చుట్టూ చేతులు వేసుకుని నవ్వుతున్నాడు. ఆ ఫోటోను తన గుండెలకు హత్తుకుని, నువ్వు చిన్నప్పుడు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు అన్నావు బాబూ, ఇప్పుడు నన్ను నమ్మడం కూడా నీకు కష్టమైపోయిందా అని కన్నీళ్లతో మాట్లాడుకుంది. మరుసటి రోజు ఉదయం జానకమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. నా వల్ల నా కొడుకు తన భార్యతో గొడవ పడకూడదు. నేనిక్కడ ఉంటే వాళ్ళ మధ్య సమస్యలు పెరుగుతాయి. నేను వెళ్ళిపోతే అయినా అర్జున్ సంతోషంగా ఉంటాడు అని అనుకుంది. ఆమె తన పాత ట్రంక్ పెట్టె తీసుకుని అందులో కొన్ని చీరలు, భర్త, ఫోటో, అర్జున్ చిన్ననాటి ఫోటోలు పెట్టుకుంది. అర్జున్ గమనించి, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. జానకమ్మ నవ్వుతూ, మన పాతింటికి వెళ్తాను బాబూ, కొన్ని రోజులు అక్కడ ఉంటాను అంది. అర్జున్ వెంటనే, ఎందుకు, ఇక్కడే ఉండు అన్నాడు. జానకమ్మ అతని తలపై చేయి పెట్టి, నాకేమీ కాలేదు బాబూ, నీకు నీ జీవితం ఉంది, నీ భార్యను సంతోషంగా ఉంచు, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య రావద్దు అంది. అర్జున్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నువ్వు నా వల్ల బాధపడుతున్నావా అని అడిగాడు. జానకమ్మ నవ్వుతూ, తల్లి కొడుకు కోసం బాధపడటం కొత్తేమీ కాదు బాబూ అని చెప్పింది. ఆ రోజు మధ్యాహ్నం జానకమ్మ ఇంటి గడప దాటింది. చేతిలో చిన్న ట్రంక్ పెట్టె, భుజంపై ఒక సంచి, గుండెల్లో మాత్రం ఎన్నో జ్ఞాపకాలు. అర్జున్ తలుపు దగ్గర నిలబడి ఆమెను చూస్తున్నాడు.
జానకమ్మ కొద్ది దూరం వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ చిన్నప్పుడు తనని ఎలా చూస్తూ ఉండేవాడో అదే చూపుతో ఇప్పుడు ఆమెను చూస్తున్నాడు. ఆమె కళ్లల్లో కన్నీళ్లు నిండాయి. బాబూ అని ఒక్కసారి పిలిచింది. అర్జున్ ముందుకు అడుగు వేశాడు. అమ్మా, తిరిగిరా. జానకమ్మ తల ఊపింది. నువ్వు పిలిస్తే నేనెక్కడున్నా వస్తాను బాబూ అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ ఆమె వెళ్తున్న దారిని చూస్తూ చాలాసేపు నిలబడ్డాడు. కావ్య మాత్రం లోపల నుంచి ఆ దృశ్యాన్ని చూస్తోంది. జానకమ్మ వెళ్ళిపోయిందన్న ఆనందం ఆమె మనసులో ఉన్నా తన ప్లాన్ ఇంత సులభంగా సక్సెస్ అవుతుందని ఆమె ఊహించలేదు. కానీ ఆమెకు తెలియని ఒక విషయం ఉంది. జానకమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఆమెతో పాటు ఆ కుటుంబం గతానికి సంబంధించిన ఒక పాత రహస్యం కూడా బయటకు ప్రయాణం మొదలుపెట్టింది. ఎన్నో సంవత్సరాలుగా దాచిన ఆ రహస్యం బయటపడితే అర్జున్ జీవితం మొత్తం మారిపోనుంది. ఇదిలా ఉండగా జానకమ్మ తన పాత ఇంటివైపు నడుస్తూ ఒక చెట్టు కింద కాసేపు ఆగింది. తన చీరలో దాచుకున్న అర్జున్ చిన్ననాటి ఫోటోను బయటకు తీసింది. ఫోటో వెనుక భాగంలో ఎన్నో సంవత్సరాల క్రితం తానే రాసుకున్న ఒక వాక్యం కనిపించింది. ఈ నిజం అర్జున్కు ఎప్పటికీ తెలియకూడదు. ఆ వాక్యాన్ని చూసిన వెంటనే జానకమ్మ కళ్లలో భయం కనిపించింది. దేవుడా, ఇన్ని సంవత్సరాలు దాచిన విషయం ఇప్పుడు బయటపడే సమయం వచ్చిందా అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో అర్జున్ ఇంట్లో కావ్య తన గదిలోని డ్రాయర్ తెరిచింది. అందులో ఆమె పోయిందని చెప్పిన బంగారు గొలుసు సురక్షితంగా ఉంది. ఆమె దానిని చేతిలో పట్టుకుని చూస్తుండగా ఫోన్ మోగింది. తెలియని నంబర్. హలో అని కావ్య అడిగింది. అవతలి వ్యక్తి కొద్దిసేపు మౌనంగా ఉండి, కావ్య, నువ్వు చేసిన పని నాకు తెలుసు అన్నాడు. కావ్య ఒక్కసారిగా భయపడింది. ఎవరు మీరు అని అడిగింది. ఆ వ్యక్తి నవ్వుతూ, జానకమ్మని ఇంటి నుంచి పంపించావు కదా, కానీ నువ్వు చేసినది అంతటితో ఆగిపోదు. ఎందుకంటే జానకమ్మ దగ్గరున్న ఒక రహస్యం గురించి నీకు తెలీదు అన్నాడు. కావ్య చేతిలోని గొలుసు నేలపై పడిపోయింది. ఏ రహస్యం అని ఆమె వణుకుతూ అడిగింది. అవతలి వ్యక్తి నెమ్మదిగా ఒక మాట అన్నాడు. అర్జున్ గురించి నీకు తెలిసిన కథ మొత్తం నిజం కాదు. ఆ మాట వినగానే కావ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అంటే అని అడిగేలోపే ఫోన్ కట్ అయింది. కావ్య కొంతసేపు అక్కడే నిలబడి ఉండిపోయింది. అర్జున్ గురించి తనకు తెలియని విషయం ఏముంటుంది? అతను జానకమ్మ కొడుకు కాదా? లేక జానకమ్మ దాచిన విషయం మరేదైనా ఉందా? ఈ ప్రశ్నలు ఆమె మనసును వెంటాడసాగాయి. మరోవైపు జానకమ్మ తన పాత ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఒంటరిగా అడుగుపెట్టిన ఆమెకు తన భర్త రామయ్య జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. గోడపై ఉన్న రామయ్య ఫోటో ముందు నిలబడి, నేనిన్నాళ్లు మన అర్జున్ కోసం ఆ నిజాన్ని దాచాను, కానీ ఇప్పుడు పరిస్థితులు నా చేతుల్లో లేవు అని కన్నీళ్లతో చెప్పింది. ఆమె మాటలు అక్కడితో ఆగిపోయాయి. ఎందుకంటే బయట తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్న శబ్దం వినిపించింది. జానకమ్మ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికొచ్చిన వ్యక్తిని చూసిన జానకమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా చూడని ఆ వ్యక్తిని చూసి ఆమె చేతిలోని దీపం కింద పడిపోయింది. నువ్వా అని ఆమె వణుకుతూ అడిగింది. ఆ వ్యక్తి ఒక్క అడుగు ముందుకు వేసి, అవును జానకి, ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాను. ఈసారి మాత్రం నువ్వు దాచిన నిజాన్ని అర్జున్కి చెప్పకుండా నేను వెళ్ళను అన్నాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ 1 ముగుస్తుంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. జానకమ్మ ఇంటికొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? అతనికి అర్జున్ పుట్టుక గురించి ఏమి తెలుసు? కావ్యకు ఫోన్ చేసిన వ్యక్తి కూడా అతనేనా? జానకమ్మ ఇన్నేళ్లుగా దాచిన ఆ నిజమేమిటి? అన్నింటికంటే ముఖ్యంగా అర్జున్ నిజంగా జానకమ్మ కన్న కొడుకేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎపిసోడ్ 2లో తెలుస్తుంది. అప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే తరువాతి ఎపిసోడ్లో కథ మరింత ఆసక్తికరమైన మలుపు తిరగబోతోంది.